తండ్రి కీర్తిశేషులు సుబ్రహ్మణ్యేశ్వరరావు, తల్లి కీర్తిశేషులు ఝాన్సీ లక్ష్మిగారు. ఈ పుణ్య దంపతులకు 16/1/1965న వెంకటేశ్వర ప్రసాద్ గారు విజయవాడలో జన్మించారు. శ్రీమతి తనూజ, కుమార్తె గీతాంజలి, కుమారుడు మణిదీప్, తమ్ముడు మల్లికార్జున ప్రసాద్, చెల్లెలు శ్రీమతి వేములపల్లి విజయలక్ష్మి, బావ వేములపల్లి భానుప్రసాద్, మేనకోడళ్ళు గీతూ, రిషి. సన్నిహిత కుటుంబ సభ్యులు తాతయ్య కోడూరు వెంకటేశ్వర ప్రసాద్, జయలక్ష్మి, మాగులూరు గోపాలకృష్ణ, జ్యోతిగార్లు. భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించి ఉంటాడు. అలాగే అమ్మతనం ఉన్న ఇంతమందిని ప్రేమను పంచడానికి పంపారు. అలాంటి ప్రేమమూర్తి కీర్తిశేషులు శ్రీ కోడూరు వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఆయన మాటల్లో అమ్మపాలలోని స్వచ్ఛత, ఆయన నవ్వుల్లో పసిపిల్లల నిర్మలత్వం, ఆయన చేతల్లో నలుగురికి సాయపడాలన్న సేవాధర్మం ప్రతి ఒక్కరూ రుచిచూసిందే. సెట్ బాయ్ దగ్గర్నుంచి డైరెక్టర్ వరకు అందరూ ఆయనకు కుటుంబ సభ్యులే. శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి గురించి వారి ఆత్మీయులు రాజమండ్రి ఎంపీ శ్రీ మురళీమోహన్ గారి మాటల్లో. సుమారుగా 25 సంవత్సరాల క్రితం వైజాగ్ ఆర్కే హాస్పిటల్ దగ్గర నుంచి మా బ్రదర్లా కృష్ణమూర్తి గారు ఫోన్ చేశారు. ఇక్కడ మనకి తెలిసిన అబ్బాయి ఉన్నాడు వెంకటేశ్వర ప్రసాద్ అని, గీతాంజలి స్కూల్ అని ఇక్కడ పెట్టుకుంటున్నారు, దాని ఫంక్షన్ ఖరాబాలి అని చెప్పి నాకు ఫోన్ చేసి నన్ను అక్కడ పిలిపించారు. ఆ రోజు నా ఫంక్షన్కి వెళితే మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర ప్రసాద్ గారితో నాకు అక్కడే పరిచయం. చక్కగా తెల్ల డ్రెస్సులతో, మంచి నొక్కుడు జొట్టుతో, మంచి చిరునవ్వుతో, చాలా ఆత్మీయంగా, చూడగానే చాలా మంచి మనిషి, చాలా ఆత్మీయుడు అనే ఒక భావం కలిగింది. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం, స్కూల్ ఎలా ఉందని అడుగుతూ ఉండేవాడిని. ఆయన కూడా సరదాగా కౌర్లు చెప్పేవారు. ఒకరోజు మళ్ళీ డాక్టర్ కృష్ణమూర్తి గారు మళ్ళీ ఫోన్ చేసి, ఆయన వెంకటేశ్వర ప్రసాద్ గారు హైదరాబాద్ వస్తున్నారు, ఆయన టెలి సీరియల్ ఏదో తీస్తారట ఆకాశగంగా అని, దాంట్లో మంచి క్యారెక్టర్ ఉందంటున్నారు, నిన్ను అడగమంటున్నారు, నువ్వు చెయ్యి అన్నారు. రమ్మనుండే వచ్చే సబ్జెక్ట్ కనుక బాగుంటే తప్పకుండా చేస్తానండి అన్నాను. ఆ తర్వాత ఆయన అన్నో రైటర్ గారు ఇద్దరు కలిసి వచ్చేసి నాకు దాని అవుట్లైన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చాలా బాగుంది అనిపించింది, క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అని. అలాగే నన్ను తప్పకుండా చేద్దామండి అన్నాం. ఒక అద్భుతమైన క్యారెక్టర్. అంటే నేను టీవీ సీరియల్స్లో చాలా క్యారెక్టర్స్ చేశా, కానీ అన్నింటిలో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పచ్చు. ఆ క్యారెక్టర్ ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టరు, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక బంధం గురించి క్యారెక్టరు, ఒక ఇండివిజువాలిటీ గురించి నా క్యారెక్టర్. అలాంటి మంచి క్యారెక్టర్తో చేసేవాడిని. ఏ రోజున మాకు అసలు టెన్షన్ ఉండేది కాదు. రోజు పొద్దున్నే ఉదయం మాత్రం స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఆయన వచ్చేవాడు, చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని నవ్వుతూ చిరునవ్వుతూ వచ్చేసి అందరిని బలకరిచ్చేసి, అన్నీ బాగున్నాయా, నేను ఇంకేదో పని ఉందండి అక్కడికి వెళ్ళొస్తానండి, మళ్ళీ ఈవినింగ్ కలుస్తానండి అని చెప్పి వెళ్ళిపోయాడు. షూటింగ్ కూడా బ్రహ్మాండంగా జరిపోయింది. ఆయన సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎవ్వరు కూడా ట్రబుల్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. చాలా సరదాగా ఏదో షూటింగ్కి వెళ్ళాము అన్నట్టు కాకుండా పిక్నిక్ వెళ్ళాము, ఫ్రెండ్స్ వెళ్ళాము, ఒక కుటుంబ సంస్థలాగా కలిసిపోయాం. అలాగే ఆ సీరియల్ 100 ఎపిసోడ్ వచ్చినప్పుడు ఫంక్షను, 200 ఎపిసోడ్ వచ్చినప్పుడు ఫంక్షను, ఇట్లా ఫంక్షన్స్ అవన్నీ కూడా చేసి, ఎందుకంటే బోలది ఖర్చు అవుతుంది, ఎందుకంటే లేదండి 100 ఎపిసోడ్స్ చేయటం అంటే మాటలు కాదు కదండి, 200 చేయటం అంటే మాటలు కాదు కదా, మనం ఇంకా అందరూ కలిసి ఒకరోజు అందరూ కలిసి కూర్చొని ఫంక్షన్ లాగా చేసుకొని భోజనం చేసి బాగుంటుందండి అని చెప్పి ఆయన ఇంటి దగ్గరే బేస్మెంట్లో చక్కగా పెట్టి ప్రోగ్రాం పెట్టి చాలా బాగా చేశారు. అలా రోజుకి ఆయనతో ఒక ఆత్మీయత పెరిగింది. తర్వాత చాలా సందర్భాల్లో ఇంకేదైనా బిజినెస్ కూడా చేయాలని అనుకుంటున్నానంటే అప్పుడప్పుడు చెప్పేవాడు. మనిషిలో చాలా ప్లాన్స్ ఉండేవి, చాలా ఆలోచనలు ఉండేవి, ఏదో చేయాలనే తపన. ఆ తపనతోటే మరి చాలా సీరియల్స్ తీయటమే కాకుండా ఈ మధ్యన ఏదో కొంత బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో కాకినాడ వెళ్ళి అక్కడ ఆ బిజినెస్కి సంబంధించిన అగ్రిమెంట్లు అయ్యేవి కూడా చేసుకొని కారులో ఒంటరిగా తనే డ్రైవ్ చేసుకుంటూ రంపచోడవరం దగ్గరికి వచ్చేటప్పటికి మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి హార్ట్ పెయిన్ వచ్చింది. ఆయనకి అంతకుముందు 1-2 సార్లు హార్ట్ పెయిన్ రావటం, బైపాస్ జరగడం కూడా జరిగింది. మరి ఏమైనా సడన్గా మరి ఆ పెయిన్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. చూస్తే హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది, కారు చెట్టు గుద్ది ఒక 10 అడుగులు 15 అడుగుల కింద కూడా పడిపోయి అక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు ఆయన.
ఆ న్యూస్ మాకు ఫోన్ చేసి చెప్పేటప్పుడు చాలా షాక్ అయ్యాం. ఇదేంటి ఇంత మంచి మనిషి, మరి ఇంత అందరితోనూ కలివిడిగా ఉండేవాడు, అందరికీ సహాయం చేసే వ్యక్తి, ఇలాంటి ఆయనకి ఇలాంటి సావు రావటం అని చెప్పి చాలా బాధ కలిగింది. అలాగే ఆయన మిస్సెస్ కూడా ఇక్కడ ఫిలింనగర్ దైవ సన్నిధానానికి మా టెంపుల్కి రెగ్యులర్గా వచ్చే భక్తులు ఆవిడ కూడా ఒకరు. ప్రతి ఫంక్షన్కి కూడా ఆవిడ రావటం, ఇక్కడ పూజలు చేయటం, ఆ పూజలు చేయటం, అంత మంచి ఆవిడ ఇలా అంత మంచి కుటుంబం, చక్కటి పిల్లలు, అన్ని రకాలుగా బాగున్నాయి. మరి అనుకున్న టైంలో మరి విధి ఎందుకు ఇలా వక్రీకరించిందో తెలియదు. మరి మంచి వాళ్ళని చూస్తే మరి దేవుడు కూడా అప్పుడప్పుడు అసూయపడుతుందేమో అని అనిపించింది ఆయన చావు వార్త విన్న తర్వాత. అంత మంచి కుటుంబం, అంత మంచి శ్రీమతి గారు ఆవిడ, దేవుడు భక్తి చాలా ఎక్కువ ఆవిడ, ఎప్పుడూ నవ్వుతో భర్తకు తగ్గ భార్యలాగా ఆవిడ కూడా ఉండి ఇంత చేసే వాళ్ళకి, ఆ కుటుంబానికి ఇంతటి నష్టం, తీరని నష్టం జరిగింది. మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పలేకపోయినా పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున చనిపోవలసిందే. కానీ ఇంత చిన్న వయసులో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండి ఇంకా ఎంతో చేయాలనుకున్న ఒక మనిషికి ఇలా సడన్గా ఇలాంటి డెత్ రావటం మాత్రం చాలా విచారకరం. టీవీ ఇండస్ట్రీలో కూడా అందరూ ఆయన గురించి పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డారు. ఇలాంటి వ్యక్తి, ఎంత మంచి వ్యక్తి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, అందరితో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ చేసే వ్యక్తికి ఇలాంటి మరణం వచ్చినందుకు అందరూ బాధపడ్డారు. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ సారీ. అంత మంచి స్నేహితుడిని, అంత మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకోవడం నిజంగా మా అందరి దురదృష్టం. ఆ సీరియల్స్లో చేసిన, ఆయన దగ్గర వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా కళ్ళెమ్మట నీళ్ళు పెట్టని వాళ్ళు ఎవరు లేరు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ. అంత మంచి మనిషి పోగొట్టేందుకు చాలా బాధగా ఉంది. తెలిసిన మిత్రులకు మాకే ఇంత బాధగా ఉంటే ఆ కుటుంబ సభ్యులకి ఎంత బాధగా ఉందో మనం చెప్పలేము. ఏది ఏమైనా ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, అలాగే వాటి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గారికి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, మరి తల్లిదండ్రులు కానీ నా హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని నిస్వార్థం, కష్టే ఫలి అని శ్రమపడే తత్వం, ఆయన కోపం తాటాకు మంట, ఆయన ప్రేమ నిరంతర ప్రవాహం, ఎన్ని సమస్యలొచ్చినా కృంగిపోని ధీరత్వం, ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో కప్పే నిశ్చలత్వం, ఏటికి ఎదురీదే మనస్తత్వం, ప్రతి ఒక్కరికీ సాయపడాలనే మానవత్వం. ఓ మనిషి ఇలా ఉండాలి అనేదానికి ప్రతిరూపం. అదే కోడూరి వెంకటేశ్వర ప్రసాద్ గారి చిరునామా. ఎవరన్నారు మీరు లేరని? మీ ఆత్మీయమైన ఆలింగనం, దాని వెచ్చటి స్పర్శ సదా మా హృదయాల్ని తాకుతూనే ఉంటుంది. ఎవరన్నారు మీరిక కనపడరని? స్వచ్ఛమైన పసిపాప నవ్వు కనపడిన ప్రతిసారి ఆ నవ్వులోని వెలుగులు మా కంటిపాపను తడుముతూనే ఉంటాయి. ఎవరన్నారు మీరు మాకు దూరమయ్యారని? మల్లెలాంటి మీ మాటల్లోని మాధుర్యం నిత్యం మా కర్ణభేరిని చేరుతూనే ఉంటుంది. ఎవరంటారు మీరిక రారు అని? అనంతలోకాల్లో విహరించే మీ ఆత్మ మా అంతరాత్మల ఆవేదనల్ని ఆలకిస్తూనే ఉంటుంది. ప్రసాద్ గారు, మీతో పరిచయమున్న ప్రతి వ్యక్తి ఆత్మఘోష ఇది. ఆకాశగంగను భూమ్మీదకు రప్పించిన భగీరథుడు మీరు. ఇదిగో ఇక్కడ నిలబడి మీకోసం ఆలపిస్తోన్న గీతాంజలి ఇది. మనోవ్యధతో మీకు అర్పిస్తున్న శ్రద్ధాంజలి ఇది. మల్లెపువ్వులాంటి దుస్తులు, మనసారా నవ్వే ఆ నవ్వులు ప్రసాద్ గారి చిరునామా. అల్పసంతోషిగా ఉండడం, అనల్పమైన అభిమానాన్ని చూపడం వెంకటేశ్వర ప్రసాద్ గారి లక్షణాలు. తన మీద తనకు నమ్మకం, ఇంకొకరి పనిపట్ల విశ్వాసం, అందరినీ ప్రేమించే అమాయకత్వం కోడూరి వెంకటేశ్వర ప్రసాద్ విశాలత్వం. మీరు లేరు, మీ జ్ఞాపకాలున్నాయి. పిల్లల కోసం మీ ఆరాటం, వృత్తిలో మీ పోరాటం, దేనికీ జడవని మీ చిత్తస్థైర్యం, ఎవరికీ లొంగని మీ ఆత్మధైర్యం మా ఆలోచనల్లో సదా స్మరణీయం. మనసులో అగ్నిపర్వతాలున్నా మాటల్లో హిమాలయాల్ని తలపిస్తారు. ఆటలో ఓటమి ఉంటుందన్నా ఆడి ఓడినా గెలుపు జెండా ఎగరేసే అవకాశం నాదేననే ఆత్మబలం మీది. కష్టాన్ని ఢీకొట్టే మొండితనం, అందర్నీ ప్రేమించే మంచితనం, క్షణాల్లో ఆవేశం, మరుక్షణం ఆనందం మీ సహజ కవచకుండలాలు. మీతో అనుభూతించిన ప్రతి క్షణం మాకు మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. నాన్న, మీ నుండి ఫోన్ కాల్ వస్తే ఆనందం,
మీరొచ్చి కనబడితే సంతోషం. మీతో మేం గడిపిన సమయాల్ని తలుచుకుంటే జన్మకు సరిపడే తృప్తి. మీరు లేరంటే నమ్మలేకున్నాం. మీరు మమ్మల్ని ఎత్తుకున్న చేతులు ఇక మమ్మల్ని తాకవంటే ఎలా ఓర్చుకోగలం? మాకోసం మీరు నడిచిన అడుగులు ఎప్పటికీ మమ్మల్ని చేరవంటే ఎలా ఉండగలం? మీ ముద్దు ముచ్చట్లు, మా మీద మీ ఆశలు గుర్తుకొస్తూనే ఉంటాయి. దేవుడు కనబడితే అడగాలనుంది, మాకోసం మిమ్మల్ని మళ్లీ చూపించమని. సముద్రం ఉప్పగా ఉంటుంది, కన్నీరు ఉప్పగానే ఉంటుంది. మీరు లేరన్న వార్త కన్నీటి ఉప్పెనయ్యింది. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు ప్రసాద్ గారికి శ్రద్ధాంజలి ఘటించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిత్రలో ఇదొక దుర్దినంగా మిగిలిపోయింది. సీనియర్ నిర్మాత, సహృదయుడు, స్నేహశీలి, మా అందరికీ అత్యంత ఆత్మీయుడు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీలో చురుగ్గా పాల్గొనేటటువంటి ఈసీ మెంబర్ శ్రీ కేవీ ప్రసాద్ గారు అమరులవ్వడం, వారి సేవలు, వారి చిరునవ్వులు ఇక నుంచి కౌన్సిల్కి, సాటి నిర్మాతలకి, అలాగే అందరికీ, టీవీ పరిశ్రమకి అందుబాటులో లేకుండా పోవడం చాలా విచారించదగిన విషయం. మరీ ముఖ్యంగా వారితో సాన్నిహిత్యం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, కౌన్సిల్ అధ్యక్షుడిగా నాకు ఆయనతో సాన్నిహిత్యం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఉంటే, ఈ 2 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవలు చాలా అపురూపమైనవి. ప్రతి సమయంలోనూ ఎటువంటి అవసరం వచ్చినా, సంస్థకు సంబంధించినటువంటి ఎటువంటి పని ఎదురైనా నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి అవసరాన్ని తన భుజాల మీద వేసుకొని దానికోసం నిరంతరంగా కష్టించి పనిచేసిన వ్యక్తి ప్రసాద్ గారు. ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ తయారవడం కానీ, దానికి ఫర్నిచర్ని సమకూర్చిపెట్టి టేబుల్సు, చైర్సు, ఏసీ, రిఫ్రిజిరేటరు, అన్ని రకాల వస్తు సామగ్రిని దానికి సమకూర్చిపెట్టి ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ ఉన్నంత వరకు, ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిలబడి ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు చెరగనివిగా, చిరస్థాయిగా నిలిచిపోయేలాగా దానికి సేవ చేసినటువంటి ఖ్యాతి ప్రసాద్ గారిది. వారికి ఆత్మశాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మిత్రుడు, సహృదయుడు కేవీ ప్రసాద్ గారు ఇలా ఆకస్మికంగా మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. యాజ్ అన్ ఆర్టిస్ట్గా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక కో ప్రొడ్యూసర్గా అన్ని విధాలుగా చాలా ఆప్యాయంగా ఉండేవాడు మాతోటి. ఎప్పుడు కలిసినా మీరు మనం ఇంటికి వెళ్దాం రండి అనేవాడు, ఎప్పుడు కలిసినా భోంచేద్దాం రండి అనేవాళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేనున్నానండి ఏం కాదండి అనేవాళ్ళు. ఇలా అన్ని రకాలుగా ఆయన చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తి. సడన్గా ఇలా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆత్మకు శాంతికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ అంత మంచి వ్యక్తి ఎప్పుడు తారసపడతాడు? అదే అంటారు, స్వర్గంలోనట పైలోకంలోనట చెడ్డవాళ్ళు పెరిగిపోయారు, బ్యాలెన్స్ కావట్లేదని మంచి వాళ్ళని ముందుగా తీసుకెళ్తాడట దేవుడు. అలా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. దేవుడా, యూ ఎంజాయ్ ప్రసాద్ గారి కంపెనీని, కానీ మాకు ఆ లోటు అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రసాద్ గారికి నాకు ఆల్మోస్ట్ 12 years పరిచయం ఉంది. సో డే 1 నుంచి కూడా తను ప్యాషనేట్గా సీరియల్స్ తీద్దామని ఫస్ట్ నుంచి నాతో డిస్కస్ చేసేవాడు. మేము కలిసి 9 అనే ఒక సీరియల్ కూడా ప్రొడ్యూస్ చేశాము. దాని తర్వాత ఆయన సితారా, ఆకాశగంగా ఈ సీరియల్స్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. సో ప్రసాద్ గారి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ వైఫ్కి, పిల్లలకు కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను. ప్రసాద్ గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అని నాకు ఇప్పుడు డైరెక్టర్, అప్పుడు కో డైరెక్టర్గా వర్క్ చేసిన రాంబాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఫస్ట్ నాకు బిలీవ్ చేయలేకపోయాను. బికాస్ ఆయన
చాలా జస్ట్ లాస్ట్ మంత్ నాకు ఫోన్లో మాట్లాడి సార్ మళ్ళీ నేను ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు తప్పకుండా చేయాలి ఇదే అని అంటే నేను ఆయనతో చెప్పాను, సార్ నేను ఇప్పుడు టెలివిజన్ చేయట్లేదు, కానీ నాకు నేను టెలివిజన్లో చేసిన ప్రాజెక్ట్స్లోకి 9 అనే ప్రాజెక్ట్కి ఆయన ప్రొడ్యూసర్గా చేశారు. అది దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. 9 అనే ప్రాజెక్ట్ మేము చేసింది చాలా క్లోజ్ టు మై హార్ట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మేము అది షూటింగ్లా చేయలేదు, అది ఎవ్రీ డే పిక్నిక్ లాగే జరిగింది. మేము సీలేరులో చేసిన షెడ్యూల్ కానీ ఇక్కడ కానీ. బట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ చేయాలి అని అంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను 9 years అయిపోయింది సార్ నేను టెలివిజన్ చేసి, మళ్ళీ చేద్దాం అంటున్నారంటే నేను తప్పకుండా చేస్తాను అని నేను ఎంతమంది అడిగినా సరే లేదండి సారీ అన్నాను, కానీ ఎందుకో నేను ప్రసాద్ గారితో లేదండి డెఫినెట్గా చేస్తాను మీది అని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ ఈ న్యూస్ వినిన తర్వాత ఐ రియలీ కుడ్ నాట్ బిలీవ్. ఆయన ఒక ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు లేరు, లొకేషన్లో ఎప్పుడు లేరు. సమీర్ సార్ అని మేము అసలు నేను రామ్ జగన్ మేము ఎలా అంటే ఆయన్ని ప్రసాద్ సార్ ఏడిపించేవాళ్ళం కూడా. ఆయనకి సార్ షూటింగ్ లేట్ అవుతుంది, నైట్ డిలే అవుతుంది అని అంటే, నైట్ డిలే అయితే ఏంటండి ఆపేయండి షూటింగ్, రేపు పొద్దున్న చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు, మీరు కష్టపడొద్దండి. ఈ టైప్లో ఏ ప్రొడ్యూసర్స్ చెప్పరు, సార్ ఈ వర్క్ అయిపోవాలండి, నాకు ఖర్చు ఎక్కువ అయిపోతుందండి, ఇలా ఆలోచిస్తారు తప్ప ఈయనలా ఎప్పుడు ఎవరు చెప్పరు. అలాంటి వ్యక్తి ఆయన. సచ్ ఎ జోవియల్ పర్సన్, చాలా చాలా జోవియల్ పర్సన్. నన్ను మా మిస్సెస్ని వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు. వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పాప, పెద్ద పాప, వాళ్ళ బాబు. వీ హ్యాడ్ వెరీ నైస్ టైం ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లో. అండ్ ఆయన పాప ఎంత మర్యాద అయిన మనిషి అంటే కింద దాకా వచ్చి సీ ఆఫ్ చేసి వెళ్ళి, అండ్ ఆయనకున్న మర్యాద అలాంటిది. ఈజ్ అ వెరీ 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 నైస్ పర్సన్. అంటే మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయిందనమాట, మంచి వాళ్ళని ఎక్కువ కాలం దేవుడు భూమి మీద ఉంచడు అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది ప్రసాద్ గారి ద్వారా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వి మిస్ హిమ్ అ లాట్. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఒకప్పుడు అతను ఇండస్ట్రీకి రావద్దు సార్ అన్నాను, కానీ వచ్చిన తర్వాత ఇంత మంచి ప్రొడ్యూసర్ని అనవసరంగా వద్దన్నానే అనుకునేవాడిని. మంచి వ్యక్తి. మంచి వ్యక్తులు తొందరగా పోతారంటారు. ప్రసాద్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ప్రసాద్ గారు, వి మిస్ యూ. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు సడన్గా ఆయన మరణ వార్త విని చాలా షాక్కి గురయ్యాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కంటే కూడా మనిషిగా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నా, ఒక ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేస్తున్నా, సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా ముఖ్య ధ్యేయం వచ్చేసి డబ్బు సంపాదించాలి. అంటే అది హిట్ చేయాలి, హిట్ చేసి మనం వ్యాపారంలాగా దానిలో డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే ప్రసాద్ గారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆ విషయం పక్కన పెడతారు. ఆయన డబ్బు వస్తుందా లేదా ఇది కాదు, ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక 10 మందికి 100 మందికి ఫుడ్ వస్తుంది ఒక వర్క్ స్టార్ట్ చేస్తే. ఇప్పుడు ఆయన చేసిన సీరియల్స్ తీసుకున్నా కూడా సితారా, 9 అండ్ ఆకాశకంగా, ఈ సీరియల్స్ చూస్తే కూడా మీరు ఆకాశకంగా అనే సీరియల్ అక్కడికక్కడికే వెళ్తున్నా కూడా ఆయన ఎప్పుడు ఆపకుండా 100 ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి మిగిలితేనే చేయాలని కాదు, ఇంతమంది ఒక 100 మంది మన కళ్ళ ముందు వర్క్ చేస్తూ వాళ్ళందరూ ఫుడ్ తింటున్నారు కదా అని ఒక ఆనందం. అండ్ టెక్నీషియన్స్ కూడా ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారంటే పరిగెత్తుకు వచ్చేస్తారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది మిగతా ప్రొడ్యూసర్స్ కూడా అదే కోవలో వర్క్ చేస్తూ 10 మందికి 100 మందికి భోజనం పెడుతూ మంచి ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మశాంతి కలిగేలా డెఫినెట్గా అందరం కృషి చేయాలి, చేస్తాం. ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు ఆల్ ఆఫ్ సడన్గా యాక్సిడెంట్లో ఆయన మా అందరికీ దూరం అయ్యారు. ఆయనకి నాకు తక్కువ పరిచయం అయినా కూడా ఆయన గురించి నేను ఎక్కువ విన్నాను, నాకు తక్కువ పరిచయం. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీటింగ్ ఉన్నప్పుడు కలిసేవారు ఆయన. అంటే ఒక మనిషి గురించి
ఎక్కడో ఒక చోట ఏదో ఒక సిచ్యువేషన్లో కోపడ్డాడనో అరిచాడనో తిట్టాడనో ఏదో ఉంటుంది. బట్ ఆయన గురించి ఇంతవరకు కూడా ఎప్పుడూ నెగిటివ్గా కానీ ఆయనకు ఒక కోపం వచ్చిందని కానీ ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా అద్భుతంగా చెప్పారు. బహుశా అందుకనుకుంటా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతారా భగవంతుడు అన్నట్టుగానే ఆయన అంత మంచితనంగా ఉండటం వల్ల ఆయన అంత తొందరగా భగవంతుడు తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. సో ఆయన కుటుంబానికి స్ట్రెంగ్త్ని ఇవ్వాలని, ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. వి మిస్ యూ ప్రసాద్ గారు. నాకు ప్రసాద్ తనకి పెళ్ళి కావటానికి ముందు నుంచే తెలుసు. మా ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. తనకి గీతాంజలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వైజాగ్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. అన్నదమ్ములాగా మెలిగేవాళ్ళం. తనకి ఎప్పటి నుంచి సినిమా తీయాలని, టీవీ సీరియల్స్ తీయాలని, పెళ్ళైన తర్వాత కొంతకాలం తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవటం, టీవీ సీరియల్స్ తీయటం స్టార్ట్ అయింది. ప్రసాద్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్నేహానికి ప్రాణం ఇస్తాడు. 24 గంటలు స్నేహితుల గురించి, స్నేహితుల బాగు గురించి మాట్లాడేవారు. తనకి ఉన్న పెద్ద ఆస్తి ఏంటంటే స్నేహితుల గురించి ఎప్పుడు ఆలోచించటం, స్నేహితులే ప్రాణంగా ఉంటాం. నాకు వాళ్ళ తమ్ముడు ప్రసాద్ కానీ, భార్య తనూజ కానీ, పాప గీతాంజలి, మణిదీప్, మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక ఫ్యామిలీగా ఉంటూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళం, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అజాత శత్రువు, తనకు శత్రువులు లేరు. అందరూ తన్ని ప్రేమిస్తారు, అందరి చేత ప్రేమించబడేవాడు. ఎవరికి ఏ కష్టంలో ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ముందుగా తను ఉండేవాడు. తన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, కొంతమంది స్నేహితుల ఫ్యామిలీ, జగన్ అని వీళ్ళందరితోటి మేము నార్త్ ఇండియా కూడా వెళ్ళొచ్చాం. ఆల్మోస్ట్ ఒక 20 days ట్రిప్పు. తను లేని లోటు తీర్చలేనిది. చాలా బాధాకరమైన విషయం అండి. ప్రసాద్ గారి ప్రాజెక్ట్తో నేను వర్క్ చేయకపోయినా ఆయనతో నాకు మంచి రిలేషన్ ఉండేది. ఈజ్ లైక్ బిగ్ బ్రదర్, ఒక అన్నలా ఉండేవారు ఆయన. ఎంత మంచి మనిషి అంటే అసలు లొకేషన్లో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, లైట్ ఆఫీసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్, మొత్తం టోటల్ టెక్నికల్ క్రూ కానీ విపరీతంగా ప్రేమించేవారు ఆయన్ని. నాకు చౌదరి గారు అలాగే, ప్రసాద్ గారు కూడా అలాగే అంటుండేవారు, బర్ని నా ప్రాజెక్ట్లో చేయాలి బర్ని అని చెప్పి. ఇప్పుడు అవకాశం రాలేదు, బట్ బయట వీఆర్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నిజంగా న్యూస్ తెలిసిన తర్వాత నాకు ఒక 5 minutes అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదు నాకంటే. ఆల్ ఆఫ్ సడన్ అంతే, మంచి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడు అనడానికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన మన మధ్య లేకపోయినా సరే డెఫినెట్గా ఒక స్ఫూర్తిని ఇచ్చేలేరని చెప్పి నేను భావిస్తున్నాను. కేవీ ప్రసాద్ గారితో నాకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడినప్పుడు పరిచయం అవ్వడం జరిగింది. నేను డబ్బింగ్ సేల్స్ ఉద్యోగం చేసేటప్పుడు వారు నాతో వెన్నంటుండి సపోర్ట్ చేయడం, అప్పుడు ఆయనతో కలిసినప్పుడల్లా ఆయన స్మైలు, ఆయన ధైర్యం, ఆయన ఇప్పుడు చెప్పారు, మేము ఉన్నాం బ్రదర్, మీరు చేయండి, ఏం చేసినా మనం అందరం ఇండస్ట్రీ మంచి కోసం కృషి చేద్దాం అని ఎప్పుడు అంటుండేవారు. ఈ మధ్య ఒక 1-2 months నుంచి ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ నాకు కలవడం జరుగుతుంది. అది జరిగినప్పుడల్లా ఆయన గురించి డిస్కషన్ రావడం, ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడడం, అరే ప్రసాద్ గారు వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చానని ఒక మేనేజర్ చెప్పడం. తర్వాత ఈ మధ్య మేనేజర్ని ఇంకో అతను, ప్రసాద్ గారు ఫస్ట్ సీరియల్ అండి, ఆకాశంగా నాకు దేవుడు అండి ఆయన్ని నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి, నేను వాళ్ళు సెటిల్ అయ్యాను అని ఒక కథను చెప్పడం. మొన్న నేను షూటింగ్ జరుగుతుండగా లైట్ బాయ్ కళ్ళలు నీళ్ళు పెట్టి వచ్చి,
సార్ ప్రసాద్ గారు చనిపోయారంటే సార్ అన్నాడు. షూటింగ్లో ఉన్నప్పుడు ప్రసాద్ గారు, ఏ ప్రసాద్ గారు అంటే మన ఆకాశగంగా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు సార్ అన్నాడు. అతని కళ్ళలో నీళ్లు చూశాను నేను. అంటే ఒక లైట్ మ్యాన్కి ఒక ప్రొడ్యూసర్కి అంత అటాచ్మెంట్ ఉందంటే అందరు ప్రొడ్యూసర్స్కి ఉంటుందండి అది. నిజంగా ఈ ఇన్సిడెంట్ అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మొట్టమొదటిసారిగా ఒక ప్రొడ్యూసర్ చనిపోవడం అనేది కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇదే. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈరోజు మాకెంతో ఆప్తుడు, ప్రియమిత్రుడు, మా అన్న లాంటివాడు, మా ముందు లేకుండా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి విషయం. నాకు ఆయనతో తక్కువ పరిచయమైనా ఎంతో ఆప్తుడిలాగా అనిపించినటువంటి వ్యక్తి. కారణం ఆయన తీసినటువంటి ఆకాశగంగా అనే ఈటీవీ సీరియల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర, ఒక బ్యాడ్ ఎస్ఐ క్యారెక్టరు ఛత్రమూర్తి అనే క్యారెక్టర్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. నా క్యారెక్టర్ని ఆయన రోజు బాగా ఎంజాయ్ చేసేవాడు. నేనున్నానంటే షూటింగ్కి వచ్చేవారు, నేను చేస్తున్నప్పుడు ఉండేవారు పక్కన, బాగా ఎంజాయ్ చేసేవారు. ఏ రోజు తాను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అనేటటువంటి ఫీలింగ్ లేనటువంటి వ్యక్తి. అందరినీ కలుపుగోలుగా ఎంతో ఆప్యాయంగా ప్రియంగా పలకరించేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మా ముందు లేడు అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. షూటింగ్ జరిగినన్నాళ్ళు ఎంతో ప్రేమగా పలకరించేవాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అందరి చేత మంచివాడు అనిపించుకోకూడదేమో అని. ఎందుకంటే నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్కువ మంది చేత చాలా మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు అని అనిపించుకుంటే భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా మారిపోతామేమో అని భయం వేస్తుంది. సో అప్పుడప్పుడు మనం కొన్ని చెడ్డ పనులు చేయాలేమో, జనాల చేత ఇతరుల చేత మంచివాడు కాదు దుర్మార్గుడు అని అనిపించుకుంటే 10 కాలాల పాటు ఉంటామేమో. మనకి ఎలాగో ఒక సామెత ఉంది కదా, పాపి చిరాయి అని. సో ఎక్కువ కాలం మనం బ్రతకాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలా అనిపించుకోవాలనేమో అనిపిస్తుంది. ఇలా చాలామందిని చూస్తూనే ఉన్నాను. మంచివాడు అని అనుకుంటే భగవంతుడు ఉండనివ్వట్లేదు ఇక్కడ. ఆయనకి ఇష్టం కదా, అందుకని తీసుకెళ్ళిపోతున్నాడు ఏదో ఒక కారణం చూపించి. అలానే అనిపిస్తుంది ఈయన చూసినప్పుడు కూడా, ప్రసాదాన్ని చూసినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. చిన్న వ్యక్తిని కూడా ఎంతో ప్రేమగా పలకరించేవాడు, ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి దుస్సంఘటన జరగడం చాలా బాధాకరం. ఐ ప్రే టు ది లార్డ్ ఆల్మైటీ టు గివ్ హిమ్ పీస్ అండ్ కీప్ హిమ్ అట్ హిస్ రెస్ట్ ప్లేస్. ఆయన్ని తన దగ్గర ఉంచుకొని ఆయన ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా భగవంతుడు ఆయన ఆత్మకి ప్రసాదిస్తాడని మనసా వాచాకరంగా కోరుకుంటున్నాను. అలా జరగాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి ధైర్యం, మంచి స్థితి, గొప్ప స్థితి వాళ్ళ పిల్లలకి అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి విషయమే, ఇలాంటి సందర్భం గురించి మాట్లాడతానని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన మొహం మీద ఎప్పుడు చిరునవ్వు తప్ప కోపం కానీ అలసట కానీ లేకపోతే చిరాకు కానీ మేము ఎప్పుడు ఏనాడు చూడలేదు. అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్గా మాకు ఎంత తెలుసో, పర్సనల్గా అంటే ఒక సెట్లో ఒక ప్రొడ్యూసర్ని చూడటం కన్నా పర్సనల్ లైఫ్లో ఆయన్ని రెగ్యులర్గా మేము కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అందరినీ ఎంతో చక్కగా ఆయన అడిగే ఫస్ట్ మాట, భోంచేశారా, తిన్నారా, మీకు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా, భోజనం బాగుందా, ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని టెక్నీషియన్ని ఆయన పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళే వ్యక్తి ఏ రోజు మన మధ్య లేరు అంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంది. కాకపోతే ఎవరైనా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, కానీ ఇంకా జీవితంలో చాలా చూడాల్సిన టైం అయింది. పిల్లలు ఇంకా ఎదుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళొక సెటిల్మెంట్ని అన్నీ చూసిన తర్వాత వెళ్తే కొంతవరకు పర్వాలేదు అని. నిజంగా ఆయన ఎంత ప్యాషన్ ఉన్న మనిషి అంటే, ఆకాశగంగా అని ఒక అద్భుతమైన సీరియల్. ఆకాశగంగా అనే పేరు, ఆ టైటిలే అద్భుతం. అలాంటి అద్భుతమైన సీరియల్ అంటే ఆ సీరియల్లో ఉన్న ప్రతి పాత్ర, కథ
ప్రతి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసిన ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో మేము పనిచేస్తున్నప్పుడు, సీన్లు చేస్తున్నప్పుడు నిజంగానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి బాధపడి మేము నటించాం తప్ప గ్లిజర్లను వేసుకొని నటించాలన్న లాంటి సీన్లు ఎప్పుడూ మేము నటించలేదు. అంటే అంత టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి మంచి సీరియల్స్, మంచి మంచి సినిమాలు తీసి ఉండాల్సిన ప్రొడ్యూసర్. అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్కి లైఫ్ ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్. ఆయన ఇలా అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఎవరు తట్టుకోలేదు. కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి మా తరపు నుంచి మేము 2 మాటలు చెప్పగలం తప్ప ఆయన లోటుని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలి. అలాగే ఆ కుటుంబ సభ్యులు నిజంగా వాళ్ళ వైఫ్ కూడా, మేడం కూడా ఆయనకి తగ్గ భార్య అండి. ఎంతో చక్కగా అందరినీ ముచ్చటగా పలకరించేవాళ్ళు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతిగా ఉండి ఆ కుటుంబానికి వెన్నంటిగా ఉండాలని, ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండి అందరి మనోబలం వాళ్ళకి చేకూరాలని, ఆ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తి అని ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సచ్ కూల్, అంటే చాలా సాఫ్ట్ మనిషి, చాలా ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ కనిపించే మనిషి. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ఈయనకి ఇన్ని టెన్షన్స్ ఉండుంటాయా అని కూడా మనం ఊహించలేం. అంత ప్రశాంతంగా, అంత కూల్గా ఉండేవారు ఆయన. ఈవెన్ ఎప్పుడైనా లొకేషన్కి వచ్చినప్పుడు కూడా చాలా స్వీట్ స్మైల్ తోటి అందరు ఆర్టిస్ట్ని అందరినీ పలకరించి వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ ఎలా అంటే ఆర్టిస్ట్లనే కాదు, టెక్నీషియన్స్ని కాదు, అందరినీ చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. వాళ్ళ ఇంట్లో పూజ జరిగితే మమ్మల్ని అందరినీ పిలిచారు. అసలు ప్రతిదానికి అందరినీ కలుపుకొని చాలా చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ప్రొడక్షన్లో. మామూలుగా మా 500 ఎపిసోడ్స్ జరిగినప్పుడు ఆకాశగంగకి ఆయన పెద్ద ఫంక్షన్ చేశారు, విచ్ వాజ్ నిజంగా అది ఒక ఏదో అవార్డ్ ఫంక్షన్ జరిగినంత లెవెల్లో చేశారు. అసలు మేము ఎంత టెలివిజన్ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఏమో అది అంత బాగా జరగడం, అంత గొప్పగా చేశారు. నేను అబ్బాయి టెలివిజన్ ఇండస్ట్రీని ఇంకొక రేంజ్కి తీసుకెళ్తున్నారు. ఈ బాలీవుడ్ లేకపోతే ఈ హిందీ సీరియల్స్, హిందీ ఫంక్షన్స్ జరిగే లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. జస్ట్ 500 ఎపిసోడ్స్ కూడా ఇంత బాగా చేయొచ్చు, ఇంత బాగా కలుపుకోవచ్చు అందరినీ అనేది నాకు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను. కోడూరు వెంకటేశ్వర ప్రసాద్, ఆయన గురించి చెప్పాలంటే ఆకాశగంగ సీరియల్ అంతా చెప్పాలి. స్రవంతి సీరియల్ పైలట్ ఎపిసోడ్స్ రాసినప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. పైలట్స్ ఎపిసోడ్ మొత్తం రీడింగ్ ఇచ్చాక సార్ ఎలా ఉంది అన్నాను. నాకు లోపల చిన్న టెన్షన్, ఎలా ఉందో ఏమని. బ్రహ్మాండంగా ఉందండి, మిగతా ఎపిసోడ్స్ అసలు వినాల్సిన అవసరమే లేదు అన్నారు. అంత ఆత్మధైర్యాన్ని ఇచ్చారు నాకు ఆ సీరియల్కి అప్పుడే. దాని తర్వాత నా మీద ప్రేమ కొద్దీ రాంబాబు ఆకాశగంగ సీరియల్కి తీసుకెళ్ళాను. ఆయనతో ఫస్ట్ మీటింగు ఆకాశగంగ అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యింది. ఇంకా నా గురించి ఎంత ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నారు, ఎంత ప్రేమ అభిమానం అనేది ఫస్ట్ టైం నేను ఆయనతో అంతసేపు స్పెండ్ చేయడం అన్నది. నన్ను చాలా ప్రేమగా డార్లింగ్ అనేవారు ఆయన. ఒక 1.5 month క్రితం కూడా అన్నారు ఆయన, మనము సినిమా చేయబోతున్నాం డార్లింగ్, తప్పకుండా మంచి సినిమా చేద్దాం అన్నారు ఆయన. ప్రేమ అభిమానం అన్నది కొంతమందికి స్వతసిద్ధంగా వస్తుంది, కర్ణుడి కవచకుండలాగా. అదేవిధంగా ఆయన కూడా ఒక రూమ్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు అందరినీ హృదయానికి దగ్గరగా తీసుకునే వ్యక్తి ఆయన. కేవీ ప్రసాద్ గారు, కేవీ అంటే కిలో వాట్స్ అని కూడా కేవీని కరెంటుతో పోలుస్తారు. నిజంగానే ఆయన కరెంట్ లాంటి మనిషి కూడా, ఎందుకంటే 10 మందికి వెలుగిచ్చే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి లేదు అనిందే అనుకోలేకపోతున్నాం మేమంతా. మా యూనిట్, మా ఆకాశగంగకి చేసిన ప్రతి ఒక్కరూ, ఆయన ఇంకా 3-4 సీరియళ్ళు చేశారు. ఎన్నిది చేసినా కూడా మా ఆకాశగంగతో ఉన్న అనుబంధం అసలు చాలా అద్భుతమైంది అది. ఎందుకంటే మా రాంబాబు గురించి కానీ, నా గురించి కానీ, మిగతా ఆర్టిస్టుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. ఏముందిలే డబ్బులు తీసుకుంటారో ఏదో వచ్చి పనిచేస్తారు అనే మనస్తత్వం ఉండేది కాదు ఆయన. ఆయన అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అయ్యేవారు ఆయన. నిజంగా ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి రావడం అన్నది నిజంగా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రసాద్ సార్ గురించి ఒక 2 words మాట్లాడాలనుకుంటే,
ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు ఆకాశంగా సీరియల్ గురించి ఆయన నన్ను పిలిచినప్పుడు ఆఫీస్కి వెళ్తే ఆయన నన్ను అసలు ఎంత మంచి మనిషి అని అనిపించారు. ఆయన ఎంత సాఫ్ట్ స్పోకెన్, నాకు ఏం చెప్పలేదు. లాస్ట్లో ఒకే ఒక మాట అన్నారు, నువ్వు మా సీరియల్ తప్పకుండా చేయాలి అష్మిత అని. అండ్ ఆయన వర్క్ గురించి, ఆయన సీరియల్ గురించి చాలా చాలా ప్యాషనెట్గా ఉన్నారు. ప్రతి ఒక్కసారి చాలా మంచి వర్డ్స్తో ఎంకరేజ్ చేశారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ న్యూస్ వినేటప్పుడు నాకు నిజంగా ఒకటేసారి చాలా చాలా షాక్ అనిపించింది. అసలు ఆయనతో చాలా రోజుల నుంచి టచ్లో లేకపోయినా కూడా ఒక్కొక్కసారి గుర్తు చేసుకునేదాన్ని, ప్రసాద్ సార్ అని. అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు, చాలా రోజుల నుంచి టచ్లో ఉండకుండా. ఎందుకంటే ఎప్పుడైనా మనకు మైండ్లో ఉంటుంది కదా, ఓకే ఆయన ఉన్నారు, ఎప్పుడైనా ఆయనకి కాల్ చేయొచ్చని. కానీ చాలా చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది దట్ చాలా రోజుల నుంచి ఆయనతో టచ్లో లేను. ఎనీవేస్ సెకండ్ సీరియల్లో కూడా ప్రసాద్ సార్ నన్ను పిలిచారు. సెకండ్ సీరియల్ కూడా అది టేక్ ఆఫ్ అవ్వలేదు, బట్ గుర్తు తెచ్చుకొని, అంటే అప్పుడు ఆకాశంగా జరుగుతున్నా కూడా సెకండ్ ప్రాజెక్ట్లో నువ్వు చేయాలి అష్మిత అని చెప్పి అందులో కూడా నన్ను తీసుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, మేడంకి, వాళ్ళ బాబుకి, కూతురికి ఐఎమ్ రియలీ రియలీ సారీ. కన్వే మై హార్ట్ ఫెల్ట్ కాండోలెన్సెస్. అండ్ దాట్స్ ఆల్ అండి. ఏం మాట్లాడాలి ఆయన గురించి. వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. చాలా బాధాకరం అండి. నిజంగా ఆ రోజు ఆ వార్త విన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయనని కోల్పోవడం అంటే మా ఇంట్లో ఒక పెద్దన్నయ్యని కోల్పోయినట్టే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆయన అలా ఉండే, నా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా ఏదైనా పిలవగానే వచ్చేవాళ్ళు. చాలా బాధ అనిపించింది అలా యాక్సిడెంట్లో ఆయన ఇదవటం. రియల్లీ ఒక మంచి ప్రొడ్యూసర్ని, మన ఇండస్ట్రీ పరంగా ఒక మంచి ప్రొడ్యూసర్ని కోల్పోయాము. అలాగే మనిషిగా ఒక ఆత్మీయ మనిషిని కోల్పోయాము. ఆయన మాట్లాడితే ఒక సొంత మనిషి, మన ఇంట్లో మనిషి మాట్లాడినట్టు అంత ఆప్యాయతగా అందరినీ పలకరించేవాళ్ళు. సో అలాంటి వ్యక్తికి, అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి స్థితి ఇంత త్వరగా ఆయన చిన్న వయసులో చనిపోవటం అనేది చాలా బాధాకరం. బట్ ఎనీవే, మనం ఏది జరిగినా ఆపలేమంటారు కాబట్టి జై హో. మేమందరం మీకోసం ప్రార్థిస్తాం ప్రసాద్ గారు. 12/5/2015 సంవత్సరాన వెంకటేశ్వర ప్రసాద్ గారు శివ సాయుధ్యం పొందడం బంధుమిత్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వారి దివ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యం, మనోధైర్యం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ప్రసాద్ గారితో అనుబంధమున్న వారి మిత్రులు, శ్రేయోభిలాషులు